మాట్లాడుతున్న నేను పాపము చేయొద్దని ఖండించి వాక్యం చెప్తున్నాను. భాషలు మాట్లాడుతున్న నేను సత్యమందు వాక్యమందు ప్రతిష్ఠించబడాలని నీకు వాక్యం చెప్తున్నాను. భాషలు మాట్లాడుతున్న నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో నీకు ప్రకటిస్తున్నాను. ప్రపంచంలో అభిషేకించబడిన ప్రతి దైవజనుడు దైవజనరాలు భాషలు మాట్లాడుతూ అభిషేకించబడుతూ సత్యాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ ప్రవచిస్తూ స్వస్థపరుస్తూ దేవుని సంఘాన్ని కడుతున్నారు వాళ్ళు. లూకా సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒక్కసారి చదువుదాం. యోహాను, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా కంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారిని విప్పుటకు నేను పాత్రుని కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిజం ఇచ్చును. గట్టిగా చప్పట్లు కొడదాం. యోహాను గురించి ఒక ప్రవచనం ఉంది. దానికంటే ముందుగా నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. చాలా మందికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోకి వస్తాడు. ఆమేన్. ఇది మొదటి అనుభవం. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించాక, మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ పొందాక మన హృదయంలో ఎవరు వస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మనం ముద్రించబడతాం పరిశుద్ధాత్మ ద్వారా. ఇది మొదటి అనుభవం. అందుకని యోహాను భక్తుడు ఏమంటున్నాడు, ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది. ఏలియా ఆత్మ కలిగిన వాడు యోహాను. ఆయన మద్యం పానం కానీ తర్వాత భోజనం కానీ తినకుండా చాలా శక్తి కలిగిన పరిచర్య చేస్తాడని. యోహాను ఎదిగి పెద్దవాడైపోయినాక ఆయన అనేకులకి మారు మనసు పొందుడి, సర్ప సంతానమా అనే మారు మనసు పొందమని సువార్త ప్రకటిస్తూ అనేకులకి అరణ్యములో కేకలు వేస్తుంటే ఆయన మాటలు విని ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ వచ్చి మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటున్నారు యోహాను చేత. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటున్న సమయంలో యోహాను భక్తుడు అంటున్నాడు, నేను మీకు నీళ్లతో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్టిజం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేంతోనట అంటే మీకు ఒక డౌట్, ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేక అనుభవం లేకపోతే సేవ చేస్తే ఫలింపు ఉండదా అని చాలామంది అనుకుంటారు. జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది మారు మనసు పొందుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. యోహాను శుభవార్త చెప్తున్నప్పుడు సర్ప సంతానమా, ఇదిగో గొడ్డలి చెట్టున వేరు ఉన్నది రెడీగా, మంచి ఫలములు ఫలించని చెట్టు నరికివేయబడినని ఎప్పుడైతే ఆయన ప్రకటిస్తున్నాడో ఆయన ప్రకటన విన్నవారు మారు మనసు పొందుతున్నారు, రక్షించబడుతున్నారు, సంఘంలో అక్కడ చేర్చబడుతున్నారు, బాప్టిజం తీసుకుంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ అభిషేక అనుభవం లేని ద్వారా కూడా వారు మారు మనసు పొంది బాప్టిజం ఆ యొక్క ముంచుడు బాప్టిజం ఇస్తారు, సువార్త ప్రకటిస్తారు. వారి ద్వారా కూడా వేల లక్షల మంది మారు మనసు పొందుతారు. కానీ ఇది యేసుక్రీస్తు ఇది ఇచ్చిన అనుభవం ఏంటంటే ఇది రెండో అనుభవం. నాకంటే వెనక వచ్చేవాడు యోహాను అంటున్నాడు శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్టిజం ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అగ్ని బాప్టిజం, అనాయింటింగ్, ఆ ఫైర్. అయితే నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు కాబట్టి ఆయన మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్టిజం ఇస్తాడన్నాడు. అందుకని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు, ఆయన వారిని కలుసుకొని యేసయ్య ఈలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకునండి. అది తండ్రి వాగ్దానం. అది ఏంటంటే యోహాను మీకు నీళ్లతో బాప్టిజం ఇచ్చాను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుతున్నారు. కొద్ది రోజుల్లో మీరు ఏం పొందబోతున్నారు? పరిశుద్ధాత్మలో. యోహాను బాప్టిజం కరెక్టే, కానీ ఆయన నీళ్లతో ఇచ్చాడు, మారు మనసు పొందారు. కానీ కొన్ని రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్టిజం పొందబోతున్నారు. ఏం పొందబోతున్నారు? అందరు చెప్పండి. పరిశుద్ధాత్మ బాప్టిజం. మనము మారు మనసు పొంది ముంచుడు బాప్టిజం తీసుకున్నాం, అది నీళ్ల బాప్టిజం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ముద్రింపబడి ఉన్నాడు. అది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏంటంటే
యేసుక్రీస్తు గురించి యోహాన్ అంటాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీళ్లతో ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోనే మీకు బ్యాప్టిజం ఇస్తాడని. ఇక్కడ యేసయ్య శిష్యులకు చెప్తున్నాడు, యెరూషలేములో మీరు కనిపెట్టుకొని ఉండండి, ఎందుకంటే తండ్రి వలన ఏ వాగ్దానాన్ని మీకు ఇస్తానని నేను చెప్పాను, ఆజ్ఞ పొందుతురో అదే రీతిగా మీరు కొద్ది రోజుల్లో యోహాను మీకు నీళ్లతో ఇచ్చాడు, మీరు పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం తీసుకోబోతున్నారు. ఆమెన్. దాని తర్వాత 8వ వచనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో నుండి యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ శక్తి అనుభవం ఏంటి, ఈ పరిశుద్ధాత్మ అనుభవం ఏంటి, ఈ అగ్ని అనుభవం ఏంటి? చాలామంది ఈ రోజుల్లో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కొంతమంది ఏంటంటే ఈ భేదాభిప్రాయాలను బట్టి సంఘాల్లో సేవకుల మధ్యలో తేడాలు. ఒకటి మీకు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం ఒక సేవకునికి, ఒక విశ్వాసికి లేకపోతే మనం ఎవరిని పాయింట్అవుట్ చేయకూడదు. వాళ్ళని చూసి దైవజనుడు నేను లాస్ట్ సండే చెప్పినట్టు వ్యంగ్యంగా మాట్లాడకూడదు. కానీ ఆ అనుభవం మనకు లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అనుభవం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆమెన్. ఇక్కడ వీళ్ళు కనిపెట్టుకొని ఉన్నారట. మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి. ఎప్పుడైతే ఆ పైనుంచి శక్తి మీరు పొందుతారో అప్పుడు మీరు ఏమవుతారంటే శక్తి నొంది యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. అంటే తన శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు యెరూషలేములోనే ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఏ శక్తి పొందే వరకు? పైనుంచి శక్తి, పరిశుద్ధాత్మ అభిషేక అనుభవంతో మీరు వచ్చిన తర్వాత అప్పుడు మీరు బయటకు వచ్చి నా నామమును సువార్త ప్రకటించబోతున్నారు. అప్పుడు మీరు యెరూషలేములోకి వెళ్ళినా, యూదయాకి వెళ్ళినా, సమరయాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు ఘన విజయం పొందుతారు. ఆమేన్. అఫ్ కోర్స్ మీకు యోహాను నీళ్లతో బ్యాప్టిజం ఇచ్చాడు, కానీ మీరు కనిపెట్టుకొని ఉండాల్సిన టైం ఉంది. అప్పుడు మీరు ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటారో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మేడగదిలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, ఇక మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దిగిందండి. ఏ శక్తి దిగింది? ఏ శక్తి దిగింది చెప్పండి? పైనుంచి శక్తి. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వాక్శక్తిని అనుగ్రహించని కొలది అన్య భాషలు మాట్లాడారు. అప్పుడు ఎప్పుడైతే ఈ అనుభవం తర్వాత పేతురు లేచి ప్రసంగం చేశాడో దేవుని బిడ్డలారా 3000 మంది కంటే ఎక్కువగా రక్షించబడ్డారు. అక్కడ పిరికివాడైన పేతురు శక్తి నొందాక నోరు తెరిచి ఎక్కడ యేసు ప్రభు దేవుడని రక్షకుడని ఆయనతో తిరిగానని ఒప్పుకోలేదు, అదే స్థలంలో పరిశుద్ధాత్మ అనుభవం పొందిన తర్వాత పేతురు ప్రసంగం చేస్తుంటే ప్రజలు మనస్సు నొచ్చుకొని మారు మనసు పొందారు. ఈ అనుభవం తర్వాత పేతురులో ఒక జ్వాల లేచింది. అంతే. చాలా మందికి అనుకుంటున్నారు, ఇదంత అవసరమా, దీని వలన నాకేంటి లాభం? మీకు ఒకటి తెలుసా, పరిశుద్ధాత్మ శక్తి అనుభవం ఉన్నప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని రథకంచెలు ఉంటాయండి. శత్రు వస్తుంది, సిరియా దండ వస్తుంది. పనివాడు ఊడుస్తూ ఏమంటాడంటే అమ్మో పెద్ద శత్రువులు వచ్చేసారు. వాని మనోనేత్రాలు తెరవబడితే ఎలీషా చుట్టూ ఏముంటుంది చెప్పండి? ఇక్కడ అపోస్తలుల కార్యం మేడగదిలో వీళ్ళ మీద దిగింది అగ్ని జ్వాలల వంటి నాలుగులట విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు. రెండోదిగా లేచి ప్రసంగం చేస్తుంటే జీవితాలు మారిపోయాయి. ఎందుకు అంటే అప్పటి వరకు నోరిప్పితే భయం, అప్పటి వరకు పిరికితనం, అప్పటి వరకు ధైర్యం లేదు. నేను చెప్తున్నాను, పాస్టర్ ప్రవీణ్ గారు చాలా పిరికోడు, ఉన్నది మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం, కొన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళి మింగిల్ అవ్వాలంటే భయం. కానీ పిరికివాడిగా దాక్కున్న ఆయనని ఎప్పుడైతే దేవుడు ఈ అనుభవంతో నింపాడో లక్షలాది ప్రజల మధ్యలో ధైర్యంగా ఈరోజు నిలబడగలుగుతున్నాడు. ఈ అనుభవం ఏం చేస్తుందంటే లోపట ఉన్న నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఈ అనుభవం ఏం చేస్తుందంటే నిన్ను ఛాలెంజింగ్గా లేపి వాడుకుంటుంది. అంతే, నువ్వా నేనా రా అన్నట్టు. అంటే ఈ అనుభవం ఉంది, లేని వారిని మనం క్రిటిసైజ్ చేయటం కాదు. చాలామంది ఈ రోజుల్లో నాకు పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, నీకు లేదు కాబట్టి నువ్వు వేస్ట్, నేనే రైట్ అని పొందుకున్నోళ్ళు. ఈ అనుభవం లేని వారు ఎట్లంటే అది నాకు లేదు కాబట్టి అసలు అది కానే కాదు, ఇదంతా తప్పని కొంతమంది ఈ విధమైన బోధ చేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ మధ్యలో ఒక సహోదరుడు
నా దగ్గరికి వచ్చి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. అమ్మ, మీరు ఒక దైవ సేవకులు బోధ చేసేటప్పుడు విన్నారా అని అడిగాడు. ఏంటి బాబు, అంత టైం లేదు, మా వాక్యం మేము వినడానికే, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు దైవజనులు. చెప్పు నాయనంటే ఆయన చెప్పాడు, అన్య భాషలు మాట్లాడితే ఏంటి లాభం, పొద్దునుండి సాయం దాకా భాషలు మాట్లాడుకొని నేను సత్యం చెప్పకపోతే ఏంటి లాభం, నేను జ్ఞానాన్ని సత్యాన్ని ప్రజలకు బోధించకపోతే ఏంటి లాభం అనేటువంటి ప్రశ్న ఆయన వాక్యంలో మాట్లాడుతున్నప్పుడు మాకేం అర్థం కాలేదు. మరి దీనికి మీ జవాబు ఏమిస్తారు అని అడిగాడు. ఇప్పుడు చూడండి, మీరు మీటింగ్కి వచ్చారు, మేము అన్య భాషలు మాట్లాడతాం, కానీ 2 గంటలు 3 గంటలు అన్య భాషలే మాట్లాడతామా, వాక్యం చెప్తామా, చెప్పమా? చెప్పండి. ఇప్పుడు నేను భాషలు మాట్లాడుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాక అన్య భాషలు మాట్లాడుకుంటూ నేను సంఘంలో ఉన్నాను అనుకోండి, మీరందరూ లోపలికి వస్తారు. నేను అన్య భాషలు మాట్లాడుతున్నాను, అన్య భాషల్లో ప్రభుని స్తుతిస్తున్నాను. నీకు తెలీదు, నేను మనుష్యునితో మాట్లాడట్లే. మనుష్యుడెవడు గ్రహింపడు గాని మర్మములు పలుకుతున్నాడు ఆ వ్యక్తి భాషల్లో మాట్లాడేవాడు. నీతో ఎందుకు మాట్లాడుతున్నా? నేను మీతో మాట్లాడడానికి రాలేదు కదా. నేను అన్య భాషలతో ఎవరితో మాట్లాడుతున్నా చెప్పండి? పోనీ అన్య భాషల్లో మాట్లాడే నేను భాషలకు అర్థం చెప్పు శక్తి కలుగుడికే ప్రార్థన చేయాలని వాక్యం చెప్తుంది. అన్య భాషలు మాట్లాడుకుంటూ దాంట్లోనే 24 గంటలు ఉండరు సంఘం. అన్య భాషలు మాట్లాడేవారు ఖచ్చితంగా సత్యాన్ని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అది తెలుసుకోండి. మీరు ఇక్కడ సువార్త ప్రకటించబడుతుంది కాబట్టే వేలాదిగా ప్రజలు పీజీ కాలేజీకి పబ్లిక్ మీటింగ్స్ తరలి వస్తున్నారు. ఇక్కడ పౌలు ఒక మాట అంటాడండి, అదొక్కటి చదివి మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ అబ్బాయి నన్ను ప్రశ్నిస్తే నా తల కాసేపు ఆలోచించాను నేను. ఎందుకంటే ఏమన్నాడంటే, మీకు తెలియాలి కదా, భాషల్లో మాట్లాడే వాళ్ళు సత్యం చెప్పకపోతే ఏంటి లాభం అన్నాడు. ఇప్పుడు నేను భాషలో మాట్లాడతాను, హౌరానా మా షీకియారా బాధ, నాకు అది నా స్పిరిట్. ఇప్పుడు నేను అభివృద్ధి పొందుతున్నా. నేను అట్లా భాషల్లో మాట్లాడి నేను ఏం ప్రకటిస్తున్నా? మీకు ఏం ప్రకటిస్తున్నా చెప్పండి గట్టిగా? వాక్యం మీకు సత్యాన్ని చెప్పకుండా, మీకు దైవిక జ్ఞానాన్ని ఇవ్వకుండా నేను భాషల్లో మాట్లాడుకొని 3 గంటలు నేను పాస్టర్ గారు కొట్టు మూసుకున్నాం అనుకోండి, మీరు అందరూ ఉండరు ఇక్కడ. ఏ సేవకుడు అట్లా చెయ్యడండి. భాషల్లో మాట్లాడే సేవకుడు తప్పకుండా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అంతే. ఏమాట అంటే 6వ వచనం, సహోదరులు ఆలోచించండి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైన, జ్ఞానోపదేశం చేయవలనైనను, ప్రవచింపవలనైనను, బోధింపవలనైనను నేను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకేమీ ప్రయోజనం అన్నాడట. ఆ దైవజనుకులు ఎవరో తెలియదు కానీ ఆ బోధలో చెప్పారట, నేను భాషలు మాట్లాడుతూ మీకు సత్యాన్ని చెప్పకుండా, ప్రవచనం చెప్పకుండా, బోధించకుండా ఉంటే ఏమీ ప్రయోజనం. కానీ పౌలు భాషలతో మాట్లాడాడు, సత్యాన్ని చెప్పాడు, బోధ చేశాడు, ప్రవచించాడు. ఇక్కడ భాషల్లో మాట్లాడుతున్న దైవజనులు సత్యాన్ని చెప్తున్నారు, బోధిస్తున్నారు, జరగబోయే సంగతులు ప్రవచనిస్తున్నారు. నేను అడిగాను ఆ సేవకుడు, మరి నీకు చెప్పాడు ఆ సేవకుని వాక్యం విన్నా అంటున్నావు కదా, ఆయన భాషలు మాట్లాడట్లేదట. భాషలు మాట్లాడుతున్న నేను సత్యాన్ని ప్రకటించకుండా, బోధించకుండా, ప్రవచించకుండా భాషలే మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం నా వల్ల? నేనంటే ప్రపంచంలో అభిషేకించబడిన ప్రతి దైవజనుడు, దైవజనరాలు భాషలు మాట్లాడుతూ, అభిషేకించబడుతూ, సత్యాన్ని ప్రకటిస్తూ, బోధిస్తూ, ప్రవచిస్తూ, స్వస్థపరుస్తూ దేవుని సంఘాన్ని కడుతున్నారు వాళ్ళు. భాషలు మాట్లాడుతున్న నేను పాపము చేయొద్దని ఖండించి వాక్యం చెప్తున్నా నీకు. భాషలు మాట్లాడుతున్న నేను సత్యమందు, వాక్యమందు ప్రతిష్ఠించబడాలని నీకు వాక్యం చెప్తున్నా. నేను భాషలు మాట్లాడుతున్న నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో నీకు ప్రకటిస్తున్నా. భాషలు మాట్లాడుకుంటూ రండి అందరం ఎగురుతాం, భాషలు మాట్లాడదామని చెప్తున్నా నీకు. చాలామంది ఈ రోజుల్లో చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. అంటే మీటింగ్, నేను చెప్పాను కదా, తలా చూడరు కాళ్ళు చూడరు, మధ్యలో ఏంటది చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిషేకం అనేది అది చాలా విలువైనది. నేను అంటున్నాను, ఆ అనుభవం లేని దైవజనుల్ని నేను నిందించట్లేదండి, వాళ్ళ గురించి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడట్లేదు ప్లీజ్. ఎందుకు అంటే యోహాను ఆయన సువార్త ప్రకటిస్తే చాలామంది మార్చబడ్డారు. అదేవిధంగా బోధించే బోధకులు సువార్త ప్రకటిస్తుంటే లక్షలాది వేలాది ప్రజలు తరలిచ్చి మారుతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ వారికి ఉన్న అనుభవాన్ని
అది వారికి ఇచ్చిన అనుభవం కాబట్టి దాన్ని కాపాడుకుంటూ అభిషేకం ఉన్న వారిని వేలెత్తి చూపించొద్దు. నా బాధ అర్థమవుతుందా మీకు? అభిషేకించబడిన మేము, అభిషేకాన్ని నమ్ముతున్న మేము ఆ అనుభవం లేని సేవకులని మర్యాద లేకుండా మేము మాట్లాడదు. మీకు లేదు కాబట్టి మేమే గ్రేటు, మీకు లేదు అని మాట్లాడద్దు. మీ ద్వారా ప్రభు పనిచేస్తున్నాడు, మా ద్వారా ప్రభు పనిచేస్తున్నాడు. మా అనుభవం ఇది, మీ అనుభవం ఇది, కానీ అందరం దేవుని రాజ్యాన్ని కడుతున్నాం. మేము భాషలే మాట్లాడుకుంటా, వాక్యమే ప్రకటించుకుంటా మేము ఇటు అటు ఉరుకుతలేము. ఒకవేళ మేము భాషలు మాట్లాడుకుంటే డబ్బాలో రాళ్ళు వేసుకుని రబ్బరబ్బ అనుకుంటే ప్రేమ లేకుండా లేము. మేము కంచుడు మ్రోగడిలాగా లేము. భాషల్లో మాట్లాడుతున్న మేము సహోదరుని ప్రేమిస్తున్నాం. భాషల్లో మాట్లాడుతున్న మేము దిక్కులేని వారిని ఆదరిస్తున్నాం. భాషల్లో మాట్లాడుతున్న మేము ఒక త్రాగుబోతుని త్రాగు నుంచి ప్రభు మా ద్వారా విడిపిస్తున్నాడు. అర్థం చేసుకోండి ప్లీజ్. నేను టీవీ ప్రోగ్రాం చూస్తున్న దైవజనులైన విశ్వాసులైన ప్లీజ్, మీరు కామెంట్ చేసే ముందు, ఒక ప్రసంగం చేసే ముందు మీరు అర్థం చేసుకోరా? ఏ సేవకుడు చెప్పండి, వాక్యం చెప్పని దైవజనులు ఎవరున్నారు ఈ భూమి మీద చెప్పండి? చిన్న మందిరం నుండి పెద్ద సేవకుడి వరకు. కొంతమంది అంటారు భాషలు మాట్లాడుకుంటా అభిషేకం అనుకుంటా పిచ్చి గంతులు కుప్ప గంతులు. లేదు దేవుని బిడ్డలారా, పౌలు ఏమన్నాడంటే నేను భాషలు మాట్లాడుతూ సత్యాన్ని, బోధని, ప్రవచనాన్ని చెప్పకపోతే మీకేం ప్రయోజనం? ఇప్పుడు దైవజనుడు ఇక్కడ భాషలు మాట్లాడుతూ మీకు వాక్యం చెప్పట్లేదమ్మా? చెప్పండి. ఎంతమంది మీరు వాక్యంలో ఎదుగుతున్నారు పీజీ కాలేజీకి వచ్చి? చెయ్యెత్తి చూపించండి. అంటే మేము భాషలే రబరబ అనుకుంటా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాట్లాడి మిమ్మల్ని ఉట్టికి పంపుతున్నామా? భాషలు 20 నిమిషాలు మాట్లాడితే ప్రసంగం 2 గంటలు చేస్తున్నాం. దీన్ని కొంచెం అర్థం చేసుకునే ఆ అబ్బాయికి నేను చెప్తే ఆ అబ్బాయికి బుర్ర పాడైపోయింది. మరి ఎందుకమ్మా ఆయన అలా చెప్పారు అంటే, ఆయన్ని తప్పు పట్టొద్దయ్యా, మేము రైటు ఆయన రైట్ అని జడ్జ్ చేయడానికి కాదు నువ్వు ఉన్నది. నువ్వు దయచేసి ఇలాంటి విషయాలు మనసులోకి తీసుకోవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సరే ఆయన బోధిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడా? అయితే నువ్వు భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు బోధించాలి, సత్యాన్ని చెప్పాలి, ప్రవచనము చెప్పాలా? జరగబోయే చెప్పండి, ప్రవచనం చెప్పండి. నెక్స్ట్ జనరేషన్ ఏ పార్టీ వస్తుందో, ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్తారా? చెప్పాలా? ఇర్మియా, ఎలీషా, ఏలియా ప్రవక్తలు గడగడ షేక్ చేశారంతే. వాళ్ళు రాజులు సైతం వచ్చి వాళ్ళ అభిషేకం ముందు లొంగిపోయారంతే. వారి ఏం చేయాలో వారు కరెక్ట్గా ప్రొఫెసీ జరగబోయే సంగతులు వారు బోధించారు, ప్రవచించారు. దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు అంత్య దినముల యొక్క ప్రత్యక్షత కనపడ్డది ఆయనకి. అందుకనే అభిషేకించబడి భాషలు మాట్లాడే దైవజనులు, ప్రవచించేవారు చాలా మంది ఉన్నారండి. ప్రొఫెసీ అంటే, ప్రవచనం అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. భాషలు మాట్లాడడం అంటే నాకు నేను బలం పొందుకోవటం. ఇప్పుడు నేను అనాయింటింగ్తో నింపబడి భాషలు మాట్లాడుకుంటున్నాను అనుకోండి, నేనేం పొందుతున్నాను చెప్పండి? ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని భాషలు మాట్లాడుతున్నావు, ఇది నువ్వు క్షేమాభివృద్ధి. అక్కడ ఏం చెప్తున్నాడు? మనుష్యుడెవడు గ్రహింపడట. నేను మాట్లాడే భాష నీకెందుకు? నీకు అర్థం కావాలా? నేను మాట్లాడుతున్నా, ఆయనకు అర్థం కావాలా? నీకు అర్థం కావాలా, నాకు అర్థం కావాలా? ఆ సంఘంలో భాషలు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎవరికి? నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా? నేను నా దేవునితో మాట్లాడుతున్నా. అక్కడ బైబిల్లోనే ఉంది, మనుష్యుడెవడు గ్రహింపడు కానీ మర్మములు పలుకుతున్నాడు భాషల్లో మాట్లాడే వ్యక్తి. నువ్వు గ్రహిస్తావని ఉందా బైబిల్లో? లేదే. ఉందా అక్కడెక్కడైనా చెప్పండి మీ బైబిల్స్లో? లేదుగా. నువ్వు మనుషుడెవడు గ్రహింపుడు, భాషతో మాట్లాడుతున్నవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవంలో నీకు తెలియకుండా నువ్వు మర్మాలు పలుకుతుంటావు. ఈ రోజుల్లో ప్రొఫెసీ చాలా ఇంపార్టెంట్. వాక్యం చెప్పడం అంతకంటే ప్రాముఖ్యమైంది. భాషలు మాట్లాడడం కూడా మన వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితానికి అది మేలు కలిగేది. ఈరోజు ఎందుకు నువ్వు నమ్మట్లేదంటే, ఈ అనాయింటింగ్ ఏం చేస్తుంది తెలుసా? నీ జీవితంలో ప్రతి కాడిని విరగ్గొట్టేస్తుంది అంతే. ఈ సూపర్ న్యాచురల్ పవర్తో నీ కుటుంబంలో చూడండి, ఇక్కడ రాగానే దెయ్యాలు ఎందుకు లేస్తాయి? ఎందుకు దెయ్యాలు లేచి వణుకుతాయి? ఎందుకు నానావిధ రోగాల స్వస్థతలు జరుగుతున్నాయి? అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అభిషేకం అనే అనుభవం ద్వారా. ఎప్పుడు జరుగుతుందండి ఈ పరిచర్య? ఇది శక్తి పరిచర్య. అందరు చెప్పండి. అందుకని అంటాడు కదా,
యేసయ్య మీరు పైనుంచి శక్తి వచ్చి ఆ యొక్క అనుభవం పొందే వరకు మీరు యెరూషలేము కనిపెట్టుకొని ఉండండి. ఎప్పుడైతే ఆ పైనుంచి శక్తి దిగుతుందో మీరు యూదయ, యెరూషలేము, భూదిగంతములు అంతటా నాకు సాక్షులు. ఎప్పుడైతే ఈ శక్తి ఆ యొక్క మేడగదిలో పొందుతారో వారి కుంటోడి దగ్గరికి వెళ్తే కుంటోడు లేచాడండి, గుడ్డివాడి దగ్గర గుడ్డోడు లేచాడు. రాజులని అధికారుల్ని షేక్ చేశారు అపోస్తులు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ అనుభవం ద్వారా. దాన్ని చంపకండి. ఈ రోజుల్లో చాలామందికి ఎక్స్పీరియన్స్ లేదనుకో, సంఘాల్లో ఇది నీకు లేకపోతే అసలు బైబిల్లో లేదని బోధించొద్దు ప్లీజ్. ఈ అనుభవం నీకు లేకపోతే చెప్పండి డైరెక్ట్గా, ఈ అనుభవం మాకు లేదు కాబట్టి ఈ అనుభవం కొరకు మీరు ప్రేయర్ చేయండి. నా అనుభవం ఇప్పుడు చూడండి, సర్జన్, అనస్థెటిస్ట్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటే పేషెంట్ చచ్చిపోతాడు తెలుసా. పేషెంట్ టేబుల్ మీద పెట్టుకొని సర్జన్ అంటాడు నువ్వా నేనా, అనస్థెటిస్ట్ అంటాడు నేను అనస్థీషియా ఇస్తేనే నువ్వు ఆపరేషన్ చేస్తావు, లేకపోతే ఎందుకైతే చెప్పు అంటాడు. ఎవరు? అనస్థెటిస్ట్. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కోస్తే ఉంటాడా పేషెంట్? చెప్పండి. వీళ్ళిద్దరు కూడా ఎవరి ప్రయోజనం కొరకంటే పేషెంట్ కోసమే. బోధించేవారు ప్రజల కోసమే, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు ప్రజల కోసమే. ఇది అర్థం చేసుకోవడానికి నా బుర్ర పాడైపోతుంది. కొంతమంది ఎన్ని కామెంట్స్ ఈ రోజుల్లో. చూడండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు రియల్లీ దేవుని బిడ్డల 2018లో మీరు ఈ పరిశుద్ధాత్మ అభిషేక అనుభవం ద్వారా సాతాను సామ్రాజ్యాలను గడగడగడ షేక్ చేయాలి. మీరు అడుగు పెట్టే చోట వాడు గడగడగడ. ఇన్ని రోజులు మీరు వణికారు, ఇప్పుడు ఎవడు వణకాలంటే అప్పటి వరకు పేతురు, యోహాను ఇట్లా దాక్కున్నారు యూదులకి. అమ్మో ఎక్కడ తలుపులు, ఎక్కడ మూసి, ఎక్కడ చంపుతారో, ఎక్కడ లోపటేస్తారో. ఎప్పుడైతే ఈ అభిషేకం పొందారోనండి, పేతురు అంటాడు నన్ను యేసయ్యలాగా సిలువేయద్దు, నన్ను తల్లకిందులుగా సిలువేయమన్నాడు ఆయన. అభిషేకం చూడండి, ఆ శక్తి అనుభవం. ఇది ఏ అనుభవం చెప్పండి? ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. అనుభవించిన వాళ్ళు 99 మాటలు అంటుంటే ఒకసారి అనిపిస్తుంది, బాధ అవుతుంది, చాలా దిగులు అనిపిస్తుంది. వాళ్ళ మీద కోపం రాదు, కానీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ అనుభవం లేకపోతే అట్లాంటి వాళ్ళు కూడా పూతోని దెయ్యం పట్టిందట ఇంకా డిక్లేర్ చేసేస్తున్నారు. ఏది? ఈ అభిషేక అనుభవంలో నడిచేటోళ్ళు కట పూతోని దెయ్యం పట్టిందట. ఇట్లా ఒకటి తెలుసా, ఇట్లా ఊగుతా ఉంటే అవి చూడండి ఎట్లా ఊగుతున్నారు, సేనా దెయ్యం ఊగినట్టు. ఈ కామెంట్స్ మనుషులు ఊగేది ఎందుకు నీకు తెలుసా? వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాక కొత్త మద్యం తాగినట్టు చేశారు. వీళ్ళు మద్యం తాగారని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు నీలాంటి వాళ్ళే. వాళ్ళు ఊగుతా ఉంటే దెయ్యం పట్టిందా, కొత్త మద్యం తాగారు, తాగిన వాళ్ళు ఊగినట్టు. ఆ అనాయింట్ మీకేం తెలుసండి, ఊపేస్తుంది. దేవుని ప్రెజెన్స్లో బాడీ ఎట్లయితుందంటే ఇట్లా అవుతూ ఉంటుంది. మనకి ఊగడం తెలీదు, పడ్డం తెలీదు, లేవటం తెలీదు, కానీ కామెంట్ చేయడం తెలుసు. జాగ్రత్త. నేను అంటలేనండి ఎవరిని అస్సలు, నాకంటే దైవజనులన్నా విశ్వాసులన్నా నాకు కానీ దైవ సేవకుడు కానీ చాలా ప్రాణం. కానీ మీరు మమ్మల్ని తిట్టినా పర్లే, కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే యుగమందేనను రాబోయే యుగమందేను పాపక్షమాపణ లేదు. ప్లీజ్ వేరే వాళ్ళ బోధనను బట్టి మీరు జడ్జి చెయ్యొద్దు. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందాక వీళ్ళట ఊగారట. తాగినోడు ఎట్లా మాట్లాడతాడండి మీరు చెప్పండి? తాగిన వాళ్ళు ముద్దగా మాట్లాడుతుంటారు. ఊగుతూ ఉంటే ఓహో వీళ్ళు మామూలు మద్యం తాగల, కొత్త మద్యం తాగారని డిక్లేర్ చేశారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. దెయ్యం వెళ్ళగొట్టినప్పుడు అనాయింటింది ఇట్లా అంటాడు పాస్టర్ గారు. కొన్నిసార్లు ఆయన వెనక్కబడతాడు. నీకు తెలుసా, దినకరణ్ గారు పెద్ద పెద్ద అభిషక్తులు వాళ్ళు అది అయినాక ఇట్లా బాడీ మొత్తం వీక్ అయిపోద్దండి. అనాయింటింగ్, అది పవర్, అది శక్తి. ఈ బాడీ తట్టుకోలేదు. అది సూపర్ న్యాచురల్ పవర్. ఆ సూపర్ న్యాచురల్ అనాయింటింగ్కి ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఏం చేస్తారండి, ఎగిరెగిరి పడతా ఉంటాడు. మీరు చూడండి 1000 ఏనుగుల బలం పొందిన ఆ శక్తి ఉంటుంది, ఇసిరిసిరి కొడుతుంటారు. ఆఫ్టర్ ఆల్ దెయ్యానికే. ఇది ఎవరి శక్తి అంటే పైనుంచి శక్తి. మర్రా ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టు. నేనేమన్నా ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టండి. మరి ఆ దెయ్యం వెళ్ళిపోవాలంటే ఎవరి ప్రభావం, ఎవరి అభిషేకం కావాలా, ఎవరి నామం కావాలా? అరే దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఈ రోజుల్లో తప్పే.
అభిషేకించబడి భాషల్లో మాట్లాడితే తప్పే, ఒక వ్యక్తి స్వస్థత పొందితే తప్పే, అసలు అభిషేకం లేదు వీళ్ళకి, అంత సేనదేయం పట్టింది అంటున్నారు కొంతమంది. ఎంత దరిద్రం అయిపోయిందండి క్రైస్తవ సంఘం. నా తోటి సహోదరులందరికీ నా 2 చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. పరిశుద్ధాత్మ అనుభవంలో ఎన్నో రకాలుగా ఆ దినాల్లో అపోస్తలులు కదిలారు, దేవుడు వారిని వాడుకున్నాడు. అంతే. అంత్య దినములందు మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరించబోతున్నాను ఆయన వాగ్దానం ఉంది. రాబోయే కాలంలో ఆ మనుషులందరి మీద అభిషేకం నమ్మని వాళ్ళు కూడా దించుతాడు ఆయన అభిషేకాన్ని. అసలు అభిషేకం అంటే అంత దూరం బారిపోయేటోళ్ళం మేము. పెంతుకోస్తలంటే అసలే పడదు మాకు. వీళ్ళు ఏమన్నంటే అన్ని తీసేయమంటారు, బాబు వీళ్ళ జోలికే పోవద్దు, వీళ్ళు ఉన్న దగ్గరికే పోవద్దు అనుకున్నా నేను. వాళ్ళు ఎగురుతుంటే ఇదేంటి, ఎగిరితేనే దేవుడా, ఇట్లా ఆరాధిస్తేనే దేవుడా అనుకున్నా. కానీ ముంచి పడేశాడు యేసయ్య మమ్మల్ని. పారిపోయేటోళ్ళం అట్లాంటి గుంపు చూస్తే పారిపోతున్నాడని మమ్మల్ని దొరకబట్టి అగ్నిలో పడేశాడండి ఆయన. అందుకే ఈ అగ్ని ఎక్కడి వచ్చింది, ఈ బలం, ఇది అయిపోయినాక ఇట్లా కింద పడిపోతా నేను. ఈ బలం ఎక్కడి నుండి వచ్చిందంటే పైనుండి వచ్చిన బలం. నన్ను అంటారు, ఒక స్త్రీగా ఇన్ని ప్రయాణాలు ఎట్లా చేస్తున్నావు, ఇంత ర్యాపిడ్గా ఎట్లా తిరుగుతున్నావు, ఇంతమందికి ఎలా ప్రార్థన చేస్తున్నావు. నిన్న ఈవినింగ్ మీటింగ్, మొన్న మీటింగ్, అంతకుముందు రోజు స్త్రీల కూడిక, గద్వాల నుంచి నైట్ ప్రయాణం, పొద్దున మార్నింగ్ మీటింగ్, మధ్యాహ్నం లైవ్, ఇప్పుడు మీ మధ్యలో నిలబడి రేపు మిరియాలు కూడా. ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది తింటే వచ్చిన సీక్రెట్. ఏంటది, బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు కదా, అది కాదు, ప్రభు శక్తి మాత్రమే. పరిశుద్ధాత్మ అనుభవంతో ఎప్పుడైతే శక్తి అనుభవం పొందారో పేతురు యోహాను వీళ్ళలో ప్రేమ విరిగిపోయింది వాళ్ళలో. అప్పటి వరకు నువ్వంటే నేను, నేనంటే నువ్వు అని పోట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు యోహాను పేతురు ఇద్దరు కలిసి ఆ దేవాలయంలోకి అడుగు పెడుతుంటే నేను చేయాలా ప్రార్థన, నువ్వు చేయాలని కొట్లాడుకోలే. వీళ్ళిద్దరు ఏక మనసుతో పేతురు కుంటివాన్ని పుట్టినది మొదలుకొని లేపితే లేచాడంతే. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినాక వన్నెస్ వస్తుంది, ఏక మనసు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం తీసుకొస్తాడండి మన మధ్యలో చెప్పండి? అగో వాళ్ళని కామెంట్ చేయి, వీళ్ళని తిట్టు, అగో వాళ్ళు కరెక్ట్ లేరు అని చెప్తాడా నీకు? అదే మన డ్యూటీ అది. ఆయన ప్రేమ దోషాన్ని కప్పుతుంది. ఆయన ఇంటికి ఉన్నోళ్ళు ఫుల్గా ప్రేమతో నింపబడి కౌగిలించుకుంటూ ఉంటారు. భాషలు మాట్లాడుతున్నావు నువ్వు, అందుకని మీరు విమర్శించేటప్పుడు సేవకులను చూడాలి. భాషలు మాట్లాడుతున్న దైవజనులో టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకులకి నా 2 చేతులు జోడించి బ్రతిల్లాడుతున్నా. నువ్వు సింపుల్గా కామెంట్ చేసేటప్పుడు విశ్వాసులైనా మీరు ఎవరైనా కానీ సేవ చేస్తూ భాషలు మాట్లాడుతున్నాడు దైవజనులు, నువ్వు ప్రేమ చూడలేదా నాన్న? నువ్వు క్షమాపణ చూడలేదా? నువ్వు బోధ చూడలేదా? ఆయనలో నువ్వు తగ్గింపు చూడలేదా? ఆయన పర్సనల్ లైఫ్ నువ్వు చూడలేదా? చూస్తే చూడకుండా మాట్లాడుతున్నావా? చూసి మాట్లాడా. ఎందుకు అంటే ఆ అనాయింటింగ్తో నింపబడిన ప్రతి దైవజనుని నేను చూశానండి. ఇప్పుడు ఎంతమంది సేవకులు ఉన్నారు వాళ్ళని చూశా. వారి స్టేజ్ మీద చాలా గంభీరంగా ఉంటారు కానీ వాళ్ళు చాలా దీనులు. నేను చెప్తాను, చాలా దీనులు వాళ్ళు. మీరు అనుకుంటున్నారు స్టేజ్ మీద పులిలాగా వాక్యం చెప్తారు, సూట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు, కార్ మెయింటైన్ చేయొచ్చు, కానీ వాళ్ళలో కడు దీనత్వం ఉంది. అభిషేకం ఎందుకంటే రోగులను స్వస్థపరచుట కొరకు, దెయ్యాలను వెళ్ళగొట్టుట కొరకు, ఆదరణ లేని వారికి ప్రవచనాత్మకమైన వరాన్ని ఆ గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే నెమ్మది ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వటానికి. కానీ అభిషేకం తగ్గింపు నేర్పిస్తుంది. అందుకని అభిషేకించబడిన వాళ్ళని మీరు ఎన్ని కామెంట్లు చేసినా బర్రె మీద నీళ్లు పోస్తే ఉంటుంది చూసారు, అంతే. వాళ్ళు ఏమి స్పందించరు. ఎందుకు స్పందించరంటే నా తమ్ముడు, నా అన్న, నా సహోదరుడు, పోనీలే అనుకుంటారు, క్షమిస్తారు. కాబట్టి అభిషేకం పొందిన నువ్వు, భాషల అనుభవం ఉన్న నువ్వు, అభిషేకించబడుతున్న నువ్వు ఈ అనుభవం గుండా వెళ్ళాలి సహోదరి సహోదరుడు. ఎంత సంతోషం ఉంటుంది తెలుసా మీకు? ఈ అనుభవంలో ఎంత సంతోషం ఉంటుందంటే, అందుకని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు భాషతో మాట్లాడిన అద్భుతాలు అంటే ఎన్ని ప్రవచించినా ప్రేమ కలిగి ఉండమని, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తి అభిషేకించినంటే నీలో ప్రేమ ఉండాలి, గిఫ్ట్స్ కూడా ఉండాలి. ఆమెన్. ఈ గిఫ్ట్స్, ఈ వరములు నిన్ను దేంట్లోకి నడిపిస్తాయంటే ప్రేమని లోతైన అనుభవంలోకి. మీరు సేవకులు ఏం చేస్తున్నారు? అభిషేకించబడిన వారు చూడండి. అన్య భాషలు మాట్లాడే దైవజనులు ఎక్కడ తగ్గించుకుంటున్నారో చూడండి. వాళ్ళు ఎక్కడ ఏ అనుభవం గుండా వెళ్తున్నారో చూడండి.
పైన చూసి జడ్జిలు చేయకండి. లోతైన అనుభవంలో, వాళ్ళు వెళ్తున్న అనుభవంలో వారి ప్రేమ కలిగి ఉన్నారా, వాళ్ళు తగ్గింపు కలిగి ఉన్నారా, వాళ్ళు క్షమాపణ కలిగి ఉన్నారా, వారి దయ కలిగి ఉన్నారా, వాళ్ళు మంచి జీవితం జీవిస్తున్నారా, వారి క్రియలను చూసి అప్పుడు మాట్లాడండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? ఈ అభిషేకమే గర్భాలు తెరిచేదండి. ఈ అభిషేకమే రోగులను స్వస్థపరిచేది. ఈ అభిషేకమే దెయ్యాలను వెళ్ళగొట్టేది. ఈ అభిషేకమే అనేక జీవితాలను ప్రభువు తిప్పేది. అంతే. రొమ్ము కొట్టుకుంటూ మీటింగ్స్లో ప్రజలు యేసయ్య కావాలని ఏడుస్తూ ఉంటారు పబ్లిక్ మీటింగ్స్ పెడితే. ఎందుకంటే పేతురు ప్రసంగించినప్పుడు, ఈ అనాయింటింగ్తో ప్రసంగం చేసినప్పుడు మాకు యేసయ్య కావాలి అని మేము మారు మనసు పొందుటకు మేమేం చేయాలని పేతురు ప్రసంగం విన్న వారు పశ్చాత్తాపడ్డారు. ఇది ఎవరి ద్వారా జరిగిందంటే ఈ అనుభవం ద్వారా జరిగింది దేవుని బిడ్డలారా. అందుకని ఈ రాత్రి నీ కుటుంబంలో పతనం, నీ కుటుంబంలో శాపం, నీ కుటుంబంలో ఎండిపోయిన అనుభవం, నీ కుటుంబంలో ఓదార్పు లేని అనుభవం, నీ కుటుంబంలో సంవత్సరాల తరబడి రోగాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు మీరు అనుభవిస్తున్నారో మీకు శుభవార్త. ఎప్పుడైతే ఈ అనుభవంలో ఈ రెండో అభిషేకం, ఎప్పుడైతే ఈ యోహాను బాప్టిజం కాక యేసయ్య ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ అగ్నితోనూ పరిశుద్ధాత్మతోను నింపబడిన అనుభవంలో మీరు ఎప్పుడైతే అడుగు పెడతారో మీ యొక్క వ్యతిరేకతలు కాడి విరగొట్టబడబోతున్నారు. అంతే. మీ బంధకాలు ఊడిపోబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని తలగా ఉంచబోతున్నాడు, తోకగా కాదు. ఎందుకంటే మిమ్మల్ని మేము పైకి లేపే సమయం ఆసన్నమైంది. సాతానికి ఒకటి ఇష్టం ఉండదండి. నేను లాస్ట్ అండ్ ఫైనల్ మాట చెప్తే క్లోజ్ చేస్తాను. దానికి అన్నీ ఇష్టమే, కానీ ఈ అనాయింటింగ్లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఇది నింపబడితే నువ్వు వాడిని తొక్కేస్తావు. ఆమెన్. నువ్వు ఈ అనుభవంలోకి వెళ్తే ఎవరిని తొక్కేస్తావు చెప్పండి? వానికి భయం ఏంటంటే వాడు తొక్కబడతాడని ముందే నీ మనసుని డైవర్ట్ చేస్తుంటాడు. కొంతమంది వాక్యాన్ని బోధిస్తూ చక్కగా డైవర్ట్ చేస్తూ ఉంటారు. నేను అంటున్నాను, ఇది పాత నిబంధనలో లేదు, మీరు చదివింది కొత్త నిబంధనలోనే ఉంది. ఆమెన్. యోహాన్ అన్నాడు, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బ్యాప్టిజం ఇస్తాడని. యేసయ్య అన్నాడు, తండ్రి నుండి పొందినాను వాగ్దాన ప్రకారం మీరు ఏ విధమైనటువంటి యోహాను బ్యాప్టిజం పొందారు, కానీ మీరు పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు అన్నాడు. మీరు యెరూషలేములో కనిపెట్టుకోండి, ఉండండి. మీరు శక్తి అనుభవం పొందాక యూదయ, సమరయ, యెరూషలేములో మీరు నాకు సాక్షులై ఉంటారన్నాడు. కొరింథీ అపోలో వచ్చాడు. అక్కడ ఆ యొక్క శిష్యులకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే వారికి తెలియదట. వారు మారు మనసు పొందాం కదా, బ్యాప్టిజం తీసుకున్నారు కదా. ఎప్పుడైతే పౌలు చేతులు ఉంచారో అన్య భాషలు పొంది ప్రవచించే ఆ వరం పొంది వారు ప్రభు కొరకు నిలబడ్డారు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజుల్లో ప్రవచనాలు లేవు అంటున్నారు. ఒక్క మాట చెప్తున్నా, పౌలు ఎవరితో అంటాడు? తిమోతి మీద చెయ్యుంచి నీకు ముందు చెప్పబడిన ప్రవచనాల ప్రకారం, అంటే తిమోతి ఏమి చెయ్యబోతున్నాడో పౌలు భక్తుడు ముందుగానే ప్రవచించాడండి. ప్రవచనాలు ఉన్నాయి. అది నీ భవిష్యత్తుకు జరగబోయే విషయాలు, సేవ గురించి జరగబోయే విషయాలు చెప్పబోతున్నాడు. మీకు ఒకటి చెప్తాను, వినండి. ఇప్పటివరకు నీ భార్యను అపార్థం చేసుకున్న భర్తని, తోబుట్టుల్ని, స్నేహితుల్ని, తోటి సేవకుల్ని ఎప్పుడైతే ఈ డెప్త్ అనుభవంలోకి వెళ్ళావో, ఈ అగ్ని అనుభవం ఏం చేస్తుందంటే నీలో తుచ్చమైనవన్నీ కాల్చేస్తుంది. నీలో కాల్చవలసినవన్నీ కాల్చేసి నిన్ను ఎట్ట తయారు చేస్తుందంటే ఫ్రెష్గా తయారు చేస్తుంది. అప్పుడు నువ్వు ఎట్లుంటావంటే చాలా ప్రేమించగలుగుతావు, అందరిని దగ్గర తీసుకోగలుగుతావు, అందరిని దయతో మాట్లాడగలుగుతావు, అందరి మీద చేతులుంచి ప్రార్థించి అందరి కోసం నిలబడగలుగుతావు. ఈ అనుభవంలో నేటి సంఘం వస్తే నీ కుటుంబంలో శత్రువు పారిపోబోతున్నాడు. ఆమెన్, ఆమెన్ అని చెప్పండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇక ఇయర్ ఎండింగ్, ఈ డిసెంబర్ లాస్ట్ మంత్లోకి వచ్చేసాం మనం. ఇంకా 2017 ఎండింగ్. ఈ కొద్ది దినాలు హ్యాపీ క్రిస్మస్ అని ఎగరండి. కానీ ఏ అనుభవంలోకి వెళ్ళాలి మనం? అందరం చెప్పండి. ఇది ఉపోద్ఘాతమే. లాస్ట్ సండే, ఈ సండే ఇంకా మిమ్మల్ని ఒకటేసారి లోపలికి తీసుకుపోతే మీరు ఉక్కిరి బిక్కిరి అవుతారని మెల్లగా తీసుకుపోతున్నాం మేము. సడన్గా చల్లనీళ్ళలో దించామనుకోండి, గడగడ వణుకుతారు. ఇప్పుడు మెల్లగా అడుగులు మెల్లగా తీసుకుపోతున్నాం. ఇక డీప్లోకి దిగాక మీకు అనిపిస్తుంది ఇక వెనక్కి చూడద్దు, ముందుకే పోవాలనిపిస్తుంది. ఈరోజు మేము మనుషులమే, మాకు టెంప్టేషన్స్ ఉంటాయి, మాకు కూడా కోపాలు, ఆవేశాలు వస్తాయి. కానీ ఈ అనుభవంలోకి వెళ్ళాక ప్రభు అంటాడు, మమ్మల్ని కూల్ చేస్తాడు. ఎట్లా చేస్తాడు చెప్పండి?
కూల్ అంటాడు. ఏమంటాడు? ఎందుకంటే మీలో నా అభిషేకం ఉంది. అందుకే పేతురు ఒకప్పుడు దుడుకు, కానీ ఎప్పుడైతే ఈ శక్తి అనుభవం వచ్చాక ప్రసంగిస్తుంటే జీవితాలు మారిపోయాయి, ప్రసంగిస్తుంటే కుటుంబాలు కట్టబడ్డాయి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసంగిస్తుంటే అనేక విద్య లేని పామరులైనా, విద్య లేకపోయినా భూలోకాన్ని షేక్ చేశారండి అభిషేకం ద్వారా. జ్ఞానం లేదా? భయపడదు. పేదవాడివా? బాధపడదు. నీకు చదువు లేదా? భయపడదు. కానీ నీవు ఈ అభిషేకం ద్వారా నడిపించబడితే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్. అవును ప్రభా, టీవీ కార్యక్రమం చూస్తున్న ఇక్కడున్న మేము నిలబడడానికి మేము శక్తి కలిగిన వారం కాదు, మమ్మల్ని నిలబెట్టిన నీ శక్తి, నీ ప్రేమ, నీ అభిషేకమే ఇదయ్యా. కాబట్టి టీవీ చూస్తున్న ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డలకి ఈ జీవనది, ఈ అభిషేకం, ఈ ప్రేమ ఉంది. అందుకే పేతురు ఒకప్పుడు దుడుకు, కానీ ఎప్పుడైతే ఈ శక్తి అనుభవం వచ్చాక ప్రసంగిస్తుంటే జీవితాలు మారిపోకముంది. అందుకే పేతురు ఒకప్పుడు దుడుకు, కానీ ఎప్పుడైతే ఈ శక్తి అనుభవం వచ్చాక ప్రసంగిస్తుంటే జీవితాలు మారిపోయాయి, ప్రసంగిస్తుంటే కుటుంబాలు కట్టబడ్డాయి. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసంగిస్తుంటే అనేక విద్య లేని పామరులైనా, విద్య లేకపోయినా భూలోకాన్ని షేక్ చేశారండి అభిషేకం ద్వారా. జ్ఞానం లేదా? భయపడదు. పేదవాడివా? బాధపడదు. నీకు చదువు లేదా? భయపడదు. కానీ నీవు ఈ అభిషేకం ద్వారా నడిపించబడితే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్. అవును ప్రభా, టీవీ కార్యక్రమం చూస్తున్న ఇక్కడున్న మేము నిలబడడానికి మేము శక్తి కలిగిన వారం కాదు, మమ్మల్ని నిలబెట్టిన నీ శక్తి, నీ ప్రేమ, నీ అభిషేకమే ఇదయ్యా. కాబట్టి టీవీ చూస్తున్న ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డలకి ఈ జీవనది, ఈ అభిషేకం, ఈ ప్రేమ, ఈ ప్రసన్నత, ఈ యొక్క సన్నిధి పొంగి పొర్లాలేసయ్యా. వారి జీవితాలు అద్భుతమైన రీతిలో మరో చరిత్ర సృష్టించాలి. దేవా స్తోత్రం. అపోస్తులు ఈ అనుభవం ముందు ఒకలాగున్నారయ్యా, ఈ అనుభవం తర్వాత ఒకలాగున్నారయ్యా. కాబట్టి నీ ప్రియ బిడ్డలు ఈ అనుభవం తర్వాత శక్తి కలిగిన వారిగా మార్చబడినట్లు ప్రతి బిడ్డని మీరు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. క్రైస్తవుల్లో నిజమైన ప్రేమ ఉంటే నీ ప్రేమ ద్వారా దేశంపై ఆ ప్రేమ ప్రవాహం కమ్ముకోబోతుంది. This is not an ordinary revival. This is